జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా, నా తల్లి గర్భమునందు ప్రతిష్ఠించావయ్యా. చాలా సంవత్సరాల నుంచి అంటే 2000 సంవత్సరంలో భక్త సింగ్ అంకుల్ గారు ఆయన చనిపోయినప్పుడు కొన్ని వేల మంది హైదరాబాద్లో ఆయన పార్థివ దేహం వెనకల నడవటం, ఆయన సాక్ష్యాన్ని అనేక మంది వినటం, చూడటం, దాని ద్వారా అందులో నేను ఒకని. అందులో ఆ రోజు సాయంకాలం ఆయన భూస్థాపన కార్యక్రమంలోనే నేను ఉత్తర భారతదేశానికి పరిచర్యకు వెళ్ళాలి అని నిర్ణయించుకుని వెళ్ళాను. ప్రభు సేవను జరిగించిరి, సువార్త ప్రబలమాయే, సువార్త ప్రబలమాయే, సంఘము స్థాపించబడే, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. అర్పించేదానన్ను ఆత్మ ప్రాణ శరీరముతో, అర్పించేదానన్ను ఆత్మ ప్రాణ శరీరముతో, నా సిలువను ఎత్తుకొని, నా సిలువను ఎత్తుకొని, నిన్నే వెంబాడింతును నేను, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. ప్రభు యేసునంగీకరించి నిద్రించెదావేళ, ప్రభు యేసునంగీకరించి జాగు చేసేదవేళ, మేల్కోలేము, మేల్కోలేము, రారము విశ్వాసీ, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది.
సోదరులారా, నేను మీ అందరితో పాటు కలిసి నిల్చున్నాను అని చెప్పడం కోసమే ఇక్కడ వచ్చాను. మీ అందరితో పాటు నేను ఉన్నానని చెప్పడం కోసమే ఇక్కడ వచ్చాను. కలిసి నిలబడడం, కలిసి ఐక్యత కోసం నిలబడడం, మన భారతదేశాన్ని ఒక ఐక్యతగా చేసుకునే మనం పూర్తి ప్రయత్నం చేద్దాం. జై హింద్. అయ్యో, క్రైస్తవులందరూ ఏకము లేనందువల్లే కదా ఈ రోజు మణిపూర్లో లక్షల మంది మీద అటాక్ చేశారు. ప్రభువా, ఈయన మరణం దేశంలో ఉన్న 140-50 కోట్ల ప్రజలకు రక్షణగా మారినట్లు సహాయం చేయండి. ఎవరు మాట్లాడండి ప్లీజ్. ప్రవీణ్